ఆదిమధ్యాంతరహిత దేవా ఆనంద నిలయ శ్రీ యేసుదేవా ఆదరణకర్త పవిత్రాత్మ త్రియేక దేవా నమస్తే నమస్తే నమో నమస్తుతే. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గములు సక్రమమై నూతన హృదితో సంస్తుతి పాడగ నూతన హృదితో సంస్తుతి పాడగ. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ గొల్లమారి అంతోన్ రెడ్డి శ్రీమతి మేరీ సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా గొల్లమారి అక్షయ్ రెడ్డి అక్షితారెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య ప్రసాదారాధన కిరి సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ రాపర్తి పూంది వరప్రసాద్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని రాపర్తి రాజేశ్వరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంచంతల విచారణ గాలి చిన్నప్రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గాలి శౌర్యులు ప్రతాప్ రెడ్డి లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఓరుగంటి సాగర్ సందీప్ రాయపరెడ్డి మేరీ గ్రేసీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సిస్టర్ తుమ్మ అన్నమేరీ తలంపులు నెరవేరినట్లు సిస్టర్ ఏర్వ క్రిస్టీనా తుమ్మ లూర్దిరెడ్డి మరియమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అర్పిస్తున్నారు. శ్రీకాకుళం మిత్రాసనం పార్వతీపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దేవరపల్లి గంగరాజు పార్వతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు రాజేష్ సంధ్య ఫాతిమా నోయల్ జోయ్ హరికృష్ణ జ్యోతి బ్లెస్సీ అజయ్లకు మంచి భవిష్యత్తు
తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏప్రిల్ 27న ప్రభువునందు నిద్రించిన హెచ్ఎల్ ఫ్రాన్సిస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నక్షత్ర మేరీ ఫ్రాన్సిస్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అంబటి శివరెడ్డికి కరోనా నుంచి సంపూర్ణ స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అంబటి రోజమ్మ, గాయం జ్యోతి, విజయ్, కెవిన్, అంబటి జోసఫ్, శృతి, మర్రెడ్డి, స్వాతి, మియా, మేధ అర్పిస్తున్నారు. కొత్తగూడెం విచారణ పి నితిన్ జేవియర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని సిఆర్ఎస్ జ్యోతి అర్పిస్తున్నారు. మేకల శాంతయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల బాలశౌరి, జోజమ్మ, మహిత్, సౌమిత్, పి డొమినిక్స్, లేవమ్మ, తంబిరాణి, జ్యోత్స్నారాణి, తంబిరాజా మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న బుర్రి అరుణ్ కుమార్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బుర్రి రజనీకాంత్, రజని, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మధురిక, అరుణ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చర్చి కాలనీ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చిన్నాబత్తిని విజయ్, థామస్, అరుణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, హాస్పిటల్లో నర్సులందరినీ కాపాడమని చిన్నాబత్తిని దోమినికం అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం గోరంట్ల విచారణ సంకూరు నిర్మల కుటుంబంలో మరణించిన సంకూరు లూర్దురాజు ఆత్మ నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఎస్ నిర్మలమ్మ అర్పిస్తున్నారు. తూబాడు విచారణ కటకమిన్నారెడ్డి, రాహేలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కటకమిన్నారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేష పఠనం చూచినట్లయితే క్రీస్తు ప్రభువు నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ద్రాక్షావల్లికి రెమ్మలు అంటిపెట్టుకుని ఉన్నట్లయితే అవి ఫలిస్తాయి. అదేవిధంగా మీరు నన్ను అంటుపెట్టుకొని జీవించినట్లయితే మీ జీవితంలో కూడా మీరు ఫలిస్తారు అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నారు. మరి మనందరము కూడా క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి ద్రాక్షావల్లి, నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి దృఢంగా విశ్వసించి జ్ఞానస్నానం పొంది ఆయన యొక్క బిడ్డలమయ్యాం. అయితే ఆయన యొక్క బిడ్డలమైన తర్వాత అదే విశ్వాసముతోటి ఆయన అంటుపెట్టుకొని మనము మన యొక్క అనుదిన జీవితంలో జీవిస్తూ ఉన్నామా? ఆ విధంగా జీవిస్తూ ఫలిస్తూ ఉన్నామా? ఆ విధంగా జీవిస్తూ ఫలిస్తూ ఉన్నామంటే మరి అనుదినము కూడా మనము దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నామా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? మరి యేసు ప్రభువు మనకు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞలను ముఖ్యంగా పాటిస్తూ ఉన్నామా? మన యొక్క పొరుగువాని ఎడల మరి దయగలిగి కనికరం కలిగి జీవిస్తూ ఉన్నామా? సహాయపడుతూ ఉన్నామా? మన యొక్క సోదరుని ప్రేమిస్తూ ఉన్నామా? ఇదిగో ఈ విధంగా చేస్తున్నట్లయితే మనము ప్రభువుని అంటిపెట్టుకుని జీవించే వాళ్ళము అవుతాము. అలా లేనట్లయితే ఆయన నుంచి వైదొలిగిన వాళ్ళము అవుతాము. కాబట్టి ఏ తీగ కూడా అంటిపెట్టుకోకపోతే ద్రాక్షవల్లికి అది ఎండిపోతూ ఉంది, దాన్ని కాల్చివేస్తారు. అదేవిధంగా మనము కూడా ఇటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో చేయనట్లయితే మనము కూడా మరి ఎండిపోతాం. ఎందుకంటే ప్రభువునందు మనము ఉండము. కాబట్టి మనము కూడా నరకాగ్ని పాలవుతాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎంతవరకు ప్రభువుతో ఐక్యమై జీవిస్తూ ఉన్నాను? ప్రభువును అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాము. ప్రభువే నాకు జీవాధారం, జీవనాధారం అని చెప్పేసి విశ్వసిస్తూ నేను జీవిస్తూ ఉన్నాను. అలా లేనట్లయితే మరి ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. అంతేకాకుండా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు, పాపాలు కూడా గుర్తు తెచ్చుకొని మరి మనము క్షమాపణ కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మల హృదయమును ప్రసాదించువాడవును, ప్రేమించువాడవునైన నీవు మా మనస్సులను నీ వైపునకు మరల్చుకొనుము. తద్వారా విశ్వాసము అనడు అంధకారము నుండి విముక్తిని పొందిన వారు నీ సత్యపు వెలుగు నుండి వైదొలగకుండా దృఢముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెరూషలేము వెళ్ళి ఈ విషయములను గురించి అపోస్తలతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినములలో యూదియా నుండి కొందరు మనుషులు అంతియోక్యాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయంను గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగాను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడిన వారు ఫినీషియా సమరయాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకోగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము, ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరముకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమా, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ద్రాక్షవల్లిని మీరు నాదురెమ్మలు
అనుచు పలుకు ప్రభువును అనుచు పలుకు ప్రభువును ఆలకించుమా సంగమా ఆలకించుమా సంగమా నేను ద్రాక్షవల్లిని మీరు నాదురెమ్మలు నేను ద్రాక్షవల్లిని మీరు నాదురెమ్మలు హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి ఆధునిక ప్రపంచంలో గనక మనం చూసినట్లయితే మనకు ఎన్నెన్నో అంతర్జాల అనుసంధాన సామాజిక మాధ్యమాలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు చూస్తూ ఉన్న మనందరము కూడా ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అని, ఇంటర్నెట్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఈమెయిల్ అని, ఇంకేంటి ఈ విధంగా ఇటువంటి అంతర్జాల అనుసంధాన సామాజిక మాధ్యమాలు మనందరికీ కూడా ఎంతో తోడ్పడుతూ ఉన్నాయి. ఇవేం చేస్తూ ఉన్నాయంటే మనల్ని మన యొక్క బంధువులతోటి కానీ, మన యొక్క కుటుంబ సన్నిహితులతోటి కానీ, మన యొక్క స్నేహితులతోటి కానీ ఈ యొక్క సంబంధాన్ని కలిగి జీవించేదానికి, సంబంధం కలిగి ఉండేదానికి అవి మనకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉదయం లేస్తే చాలు ఇదే ఉంటుంది, ఫస్ట్ చూసుకునే సెల్ ఫోనే. ఆ విధంగా మరి ఇటువంటి సంబంధాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే మనము నిత్య జీవితాన్ని పొందాలంటే, మన యొక్క జీవితంలో నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఇది పొందాలంటే మనము పెట్టుకోవాల్సిన సంబంధం, మనం పెట్టుకోవాల్సినటువంటి యొక్క బంధం, మనము అంటి పెట్టుకోవాల్సినటువంటి యొక్క వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి యేసు ప్రభువు. తనలో తనతో, ఆయనలో ఆయనతో, అంటే యేసుతో యేసులో గనక మనము ఒకటై ఉంటే, ఐక్యమై ఉంటే మనము నిజంగానే ఆనందంగా ఉండగలం, సంతోషంగా ఉండగలం. మరి ఆ యొక్క నిత్య జీవితాన్ని కూడా మనందరము కూడా పొందగలం. అది ఈరోజు సువిశేషపట్నం మనకు చాలా క్లుప్తంగా చెప్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే మానవుడు ఏం చేస్తుంటాడంటే నిజమైనటువంటి ద్రాక్షవల్లిని నేను అని చెప్పేసి మరి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటే ఆ నిజమైనటువంటి ద్రాక్షవల్లిని వదిలి ఈ ప్రపంచంలో ఉన్న రంగురంగుల రకరకాల ఆకర్షణీయమైనటువంటి ద్రాక్షవల్లులను
పట్టుకొని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇటువంటి ద్రాక్షవల్లులు చాలా ఉన్నాయి. కానీ ప్రభువు చూడండి, ఈరోజు సువిశేషపట్నంలో మొట్టమొదటి వాక్యం ప్రభు ఏమంటూ ఉన్నాడు? నిజమైనటువంటి ద్రాక్షవల్లిని నేను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నిజమైనటువంటి ద్రాక్షవల్లిని వదిలి ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఏయో రకరకాలైనటువంటి దేనికి పనికిరానటువంటివి, జీవం ఇవ్వనటువంటివి, నీకు జీవాధారముగా ఉండనటువంటివి, అటువంటి యొక్క ద్రాక్షవల్లును పట్టుకొని ఉన్నాడు. ఏంటిది అటువంటి ద్రాక్షవల్లి అంటే? ఇదే ఇక నాకు, ఇదే నా ద్రాక్షవల్లి, దీంట్లోనే ఉంటాను, ఇంక నేను బయటికి పోను, ఇంక నేను ఎక్కడికి పోను అని ఉంటూ ఉంటాడు. ఒక జాతి కావచ్చు, ఒక కులం కావచ్చు ఆ ద్రాక్షవల్లి, లేకపోతే ఒక పేదరికం కావచ్చు, ఒక ధనము కావచ్చు, ఒక అసూయ కావచ్చు, ఒక పగ కావచ్చు, లేకపోతే ఒక దేశం, ఇది నా దేశం, లేదా ఒక ఐడియాలజీ. ఈ విధంగా పట్టుకొని ఇదే నా ద్రాక్షవల్లి అని అంటాడు. కాదు, క్రీస్తు ప్రభు నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఎప్పుడైతే మానవుడు ఈ విధంగా ఇతర ద్రాక్షవల్లులను అంటే వాటే ఇదే అనుకుంటాడో నాడే ఉండిపోతాడు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక అబ్బాయికి ఒక గ్రద్ద గుడ్డు దొరికింది. ఆ గ్రద్ద గుడ్డును ఆ అబ్బాయి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇది ఏం చేయాలి, దీన్ని వృధా చేయకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ గ్రద్ద గుడ్డును తీసుకొని వచ్చి ఒక కోడి పెట్టినటువంటి ఆ గుడ్లు, ఆ గుడ్లల్లో పెట్టాడు. ఆ కోడి గుడ్లల్లో కనుక ఇది పెడితే కోడి పొదిగినప్పుడు ఆ గుడ్ల మీద, అదేవిధంగా ఈ గ్రద్ద గుడ్డు కూడా మరి గ్రద్ద పిల్ల వస్తూ ఉంది ఆ కోడి పిల్లల మాదిరిగా అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ గుడ్డును తీసుకొని పోయి అక్కడ పెట్టడం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కోడి పొదిగింది. కోడి పిల్లలతో పాటు ఈ గ్రద్ద గుడ్డు కూడా, గ్రద్ద పిల్ల కూడా రావటం జరిగింది. ఆ గ్రద్ద పిల్ల ఆ కోడి పిల్లలతోటి తిరుగుతూ ఉంది, ఆ కోడి పిల్లలతోటి పెరుగుతూ ఉంది. తాను అనుకుంటూ ఉంది, నేను కూడా కోడి పిల్లనే, ఎందుకంటే ఇదిగో వీటితోటి ఉన్నాను కదా, అక్కడే పుట్టాను కదా, కాబట్టి నేను కూడా కోడి పిల్లనే అనుకుంటూ ఉంది. కానీ అది గ్రద్ద అని అనుకోవటం లేదు. ఈ కోడి పిల్లలు పెద్ద అవుతూ ఉన్నాయి. ఆ కోడి పిల్లలు ఎగిరినప్పుడు కొంతవరకు ఎగురుతుంది. మనకు తెలుసు కోడి ఎంతవరకు ఎగురుతుందో, కొంతవరకు ఎగిరి పడిపోతుంది. కానీ గద్ద కూడా మనకు తెలుసు ఎంతవరకు ఎగురుతుందో. ఆకాశం వరకు అది ఎగరగలదు, చాలా ఎత్తు వరకు కూడా అది ఎగరగలదు. ఇది కోడి పిల్లలు కొంతవరకు ఎగిరి కింద పడుతుంటే ఇది కూడా ఎగురుతుంది. ఆ కోడి పిల్లల మాదిరిగానే అంతవరకు ఎగిరి కింద పడుతూ ఉంది గద్ద పిల్ల కూడా. దానికి నేను ఇంకా ఎగరగలను, నేను గద్ద పిల్లనని అనుకోవటంలే, తెలుసుకోవటంలే. తర్వాత ఒకరోజు అది చూసింది, ఆకాశం మీద బంగారు వన్నె కలిగినటువంటి ఒక రెక్కలతోటి ఒక పెద్ద పక్షి అంటే గ్రద్దే ఎగురుతూ ఉంది. ఎగురుతూ ఉంటే అడిగింది, ఆ పక్క కోడి పిల్లల్ని అడిగినప్పుడు, అది ఏంది ఆ పక్షి అంత బాగుంది, అంత పెద్దగా ఉంది, అంత ఎత్తున అది ఎగురుతూ ఉంది, ఆ విధంగా పోతూ ఉంది అంటే ఆ పక్షి చెప్తూ ఉందన్నమాట ఆ కోడి, అది కింగ్ ఆఫ్ ద బర్డ్స్, అంటే ఈ యొక్క పక్షులంటెకు కూడా, వాటంటెకు కూడా రాజు అది గ్రద్ద. అది ఆ విధంగా అంత ఎత్తున అది ఎగురుతుంది అన్నప్పుడు ఈ గ్రద్ద పిల్ల, అబ్బా అవునా, ఎంత అదృష్టం దానికి అని చెప్పేసి అనుకుంటుందే కానీ చూడండి ఇది గ్రద్ద అని చెప్పేసి తెలుసుకోలేకపోతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ కోడి పిల్లలతోటి పెరిగింది, పెద్దదైంది, కానీ అది గ్రద్ద అని తెలుసుకోలేక చివరికి అది ఇదిగో ఈ కోడి పిల్ల మాట వినింది. ఎందుకంటే దీనికి తెలియదు, ఈ విధంగా తప్పుడు మాటలు కూడా వింటూ ఉంటాము. ఎందుకంటే అలా ఆ విధంగా అంటి పెట్టుకుని ఉన్నప్పుడు, అలానే ఉన్నప్పుడు తప్పుడు మాటలు కూడా వింటూ ఉంటాం. ఆ విధంగా అలానే అనుకున్నది చనిపోవటం జరిగింది. చూడండి దాని యొక్క గుర్తింపు, నేను గద్ద అయినప్పటికీ కూడా కోడి పిల్లనే అని చెప్పేసి అది అలానే అంటిపెట్టుకొని, ఆ కోడికే అంటిపెట్టుకొని ఆ కోడి పిల్లలతో పాటు ఉండి అది ఏమీ కూడా చేసుకోలేకపోయింది. సరిగా తెలుసుకోలేక, దాని ఐడెంటిఫికేషన్, దాన్ని తాను గుర్తించలేక ఏంటిది అని చెప్పేసి అలా అయిపోయింది. ఈరోజు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. తను తాను గుర్తించుకోలేక ఇదే నా ఐడెంటిటీ, దీంట్లోనే ఉన్నా ఇంకింతే అని చెప్పేసి ఈరోజు మానవుడు కూడా అలానే ఉండిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా క్రీస్తు ప్రభువు ద్రాక్షవల్లి, క్రీస్తు ప్రభువే నా ఐడెంటిటీ, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుణ్ణి నేను, క్రైస్తవునే అని చెప్పేసి ఎవరైతే ఆ విధంగా క్రీస్తు ప్రభువు ద్రాక్షవల్లి అని చెప్పేసి ఆయనకు అంటి పెట్టుకొని జీవిస్తారో వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అలా కాకుండా ఇదిగో నేషనలిజం కానీ, నాజిజం కానీ, సోషలిజం కానీ, లేకపోతే కమ్యూనిజం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇంకోటి ఏంటి అవి మాదే, మేము తప్పితే ఇంకెవరు లేరు ప్రపంచంలో చెప్పేసి హిట్లర్ ఎంతమందిని చంపాడు, నా రేస్, నా జాతి తప్పితే ఇంకెవరు లేరు అంటే ఆయన అంతే, ఆయన ద్రాక్షవల్లి, ఆయన జాతి ఆయనే. అదే ఆయనే కనుక క్రీస్తు ప్రభువు నా ద్రాక్షవల్లి అని చెప్పేసి ఆయన నమ్ముంటే అందరిని కూడా ఆదరించేవాడు, ఇంతమందిని చంపుండేవాడు కాదు.
అదేవిధంగా మనలో కూడా చాలామందిని కూడా నా నా అనుకుంటూ మన యొక్క ద్రాక్షవల్లులు ఏంటియో వాటికంటూ పెట్టుకొని మనం మానవుడు జీవిస్తూ ఉంటాడు. అందుకని మానవుడు సంతోషంగా ఉండడు. అదే క్రీస్తు ప్రభువుని కంటి పెట్టుకొని ప్రతి ఒక్కరు జీవిస్తుంటే యొక్క ఐక్యం అనేది ఉంటూ ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని అంటి పెట్టుకొని జీవించిన వాడు క్రీస్తు ప్రభు మాదిరిగా జీవిస్తాడు, క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా జీవిస్తాడు, క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తాడు. ఆ విధంగా ప్రతి మానవుడు ఆయన ఇంటి పెట్టుకుని ఎప్పుడైతే అలా జీవిస్తాడో ఐకమత్యము కలిగి జీవిస్తాడు, సంతోషము సమాధానము కలిగి జీవిస్తాడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు. అక్కడ ఉండేది శాంతి, ఆ సమాజంలో ఉండేది శాంతి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మరి మనందరం కూడా మరి ఈ విధంగా జీవిస్తున్నామా అంటే మనము శ్రీసభ అనేటువంటి మనందరము కూడా ఐకమత్యముగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మన తల, మనందరము కూడా ఆయన యొక్క అవయవాలం. కాబట్టి మనందరము కూడా ప్రభువుకు అంటిపెట్టుకొని జీవించినట్లయితే మనలో మనకు స్వార్థం ఉండదు, మనలో మనకు అసూయ ఉండదు, మనలో మనకు ఎటువంటి పగలు ద్వేషాలు ఉండవు. వాన్ని తోసివేయాలి, తొక్కివేయాలి, అనాదొక్కాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి వాడు ఎవడు కూడా ఇట్లా చేయడు. ఆ విధంగా ఎందుకంటే ప్రభువుని అంటి పెట్టుకొని జీవించినప్పుడు ప్రభువు ఎలా జీవిస్తాడో తను కూడా అలానే జీవిస్తాడు, అందరూ కూడా అలానే జీవిస్తారు. ఐకమత్యం అనేది అక్కడ ఉంటూ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభువు లేకపోతే మనం లేము. అందుకే మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. సౌలు ఆయన పరివర్తన చెందక ముందు ఆయన దమస్కస్కు వెళ్తూ ఉన్నాడు. ఆ దమస్కస్కు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యములో ఉత్థాన క్రీస్తు అతనికి కనిపిస్తాడు. మనందరికీ తెలుసు సౌలు గారు ఏ విధంగా క్రైస్తవులను హింసించాడు. కనపడ్డప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు ఎవరు అని చెప్పినప్పుడు నేను క్రీస్తు ప్రభువును అంటాడు. మరి ఏంటి ఇది అన్నప్పుడు, ఇదిగో నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఆయన అడుగుతాడు, నేను ఎప్పుడు హింసించాను క్రీస్తుని? నేను క్రీస్తుని ఎప్పుడు హింసించాను? నిజమే, ఆయన క్రీస్తుని హింసించాలి, ఆయన హింసించింది క్రైస్తవులని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ప్రభు అన్నాడు, నీవు నన్ను హింసిస్తూ ఉన్నావు అంటే క్రీస్తుని. ఆయనకేమర్థమైందంటే, ఓహో నేను క్రైస్తవులను హింసిస్తున్నానంటే క్రీస్తును హింసించినట్టే, అంటే నేను క్రైస్తవులని క్రీస్తు నుంచి నేను సపరేట్ చేయలేను, అదేవిధంగా క్రైస్తవులను క్రీస్తు నుంచి నేను వేరుపరపలేను, తర్వాత క్రైస్తవుల నుంచి కూడా క్రీస్తుని నేను వేరుపరచలేను. కాబట్టి నేను క్రైస్తవులను హింసిస్తే క్రీస్తుని హింసించినట్లే, క్రీస్తుని హింసిస్తే క్రైస్తవులను హింసించినట్లే. కాబట్టి క్రైస్తవులు అనే వాళ్ళు క్రీస్తుతోటి ఐక్యమై ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో అంటు పెట్టుకొని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తుతో మనము అంటు పెట్టుకొని మనము జీవించాలి. అంటు పెట్టుకొని జీవించాలంటే నేను ముందే చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా మనం చూస్తాం. మనము ఈ యొక్క శ్రీసభ అంటే ఏంటి, ఒక స్థలం కాదు. మనందరం అనుకుంటాం ఒక గుడికి వస్తాము, అక్కడికి వస్తే ఆ స్థలము శ్రీసభ అనుకుంటాం. ఒక శ్రీసభ అనేది ఒక స్థలము కాదు, ఒక జనం. ఆ జనమే మనమే క్రైస్తవులం, అది శ్రీసభ. కాబట్టి మనం బాగుండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి, మనందరము కలిసి రావాలి, అది శ్రీసభ అనమాట. మనం చూస్తాం ప్రతిరోజు కూడా దివ్య పూజ బలిలో మనం పాల్గొన్నప్పుడు దివస ప్రసాదాన్ని లోకొంటాం. ఆ దివస ప్రసాదం లోకొన్నప్పుడు దివస ప్రసాదం ఎన్ని పార్టికల్స్, ఎన్ని చిన్న గోధుమ ఏమంటారు పిండి పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న పదార్థాలు ఉంటాయి. ఆ యొక్క పదార్థాలు అన్నీ కలిస్తే ఆ యొక్క అప్పం క్రీస్తు ప్రభు. ఆ యొక్క అప్పాన్ని మనం ఎక్కడి నుంచో వచ్చి అంతమంది కూడా అప్పాన్ని భుజిస్తూ ఉన్నాం కదా అక్కడికి వచ్చినప్పుడు. అదే అంటే క్రీస్తు ప్రభు ఆ విధంగా తల, మనందరం కూడా శరీరం. ఆ విధంగా అది మనల్ని కూడా ఐక్యపరుస్తూ ఉంది. అంటే మనందరం కూడా ఐకమత్యం కలిగి ప్రేమ అనురాగాలు కలిగి మనందరం కూడా జీవించాలి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం జీవిస్తూ ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు అలా జీవిస్తామంటే ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో ఎప్పుడైతే మనం పాల్గొంటామో, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభువుతోటి సంబంధం కలిగి మనం జీవిస్తూ ఉంటామో, ఈ యొక్క దివ్య సంస్కారం మరీ ముఖ్యముగా దివ్య సప్రసాదాన్ని మనం లోకని జీవిస్తూ ఉంటామో, దివ్య సప్రసాద సన్నిధిలో మరియు గంటారాధనలో పాల్గొంటూ ఉంటామో, మనం జపమాలను చెప్పుకుంటూ ఉంటామో, ఈ విధంగా మరి ఇతర మంచి కార్యాలు మనం చేస్తూ ఉంటామో, మన యొక్క సహోదరి ఎలా ప్రేమ కలిగి దయా కనికరం కలిగి అన్నీ కూడా మనము జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనము అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నట్లు అంతే. ఎందుకంటే ద్రాక్ష వల్లి నుంచి తీగ బతకాలంటే దాని నుంచి బలం రావాలి, దాని నుంచి రసం రావాలి, లేదంటే తీగ చనిపోతూ ఉంది. మనకు ద్రాక్షవల్లి క్రీస్తు ప్రభు, మన జీవం క్రీస్తు ప్రభు. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆ యొక్క జీవం అదంతా కూడా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే ఆ సంబంధం పెట్టుకుంటామో అప్పుడే రసం మనకు వస్తూ ఉంది, ఆ బలం మనకు వస్తూ ఉంది. ఎంత బలాన్ని మనం ప్రభు దగ్గర నుంచి పొందుతామో, ఎంతగా ప్రభువుకు దగ్గరగా మనం జీవిస్తామో, ఎంతగా ప్రభువుకు అంటిపెట్టుకొని మనం జీవిస్తామో అంతగా బలంగా మనం జీవించగలం. మనం ఎవడు కూడా ఏమీ కూడా చేయలేడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా అంటు పెట్టుకొని జీవించాలి. ఇదిగో ఈ దివ్య సంస్కారాల్లో వీటంటల్లో కూడా పాల్గొంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా ఎప్పుడైతే మనం అంటు పెట్టుకొని బలంగా ఉంటామో అప్పుడు క్రీస్తు ప్రభువు కూడా చూడండి మనతోటి ఉంటాడు. ఆ విధంగా మనం తప్పులు చేసినప్పుడు ప్రభువు సరిచేస్తాడు. అందుకే చెప్తున్నాడు, క్రీస్తు ప్రభువుని కనుక అంటి పెట్టుకొని ఈయనే నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా మనం జీవించినట్లయితే ఆయన ఏమంటూ ఉన్నాడు, కత్తరించల్లా కూడా దాన్ని సరిచేస్తాడు, ఇంకా బాగా పెరిగేటట్టుగా చేస్తాడు, ఇంకా బలంగా ఉండేటట్లుగా చేస్తాడు. అంటే మనం కనుక ఆయనను అంటి పెట్టుకొని తీస్తే మన ఎడల ఆయన శ్రద్ధ చూపిస్తాడు. ఎలా శ్రద్ధ చూపిస్తాడంటే, ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి నాయనా ఈ యొక్క పాపము నుంచి నువ్వు వైదొలగు, ఈ విధంగా నువ్వు జీవించు, ఇలా ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. కానీ కత్తరించినప్పుడు దేనికైనా బాధగానే ఉంటుంది, దేనికైనా బాధ ఉంటుంది. కానీ కత్తరించినప్పుడు అది నీటుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. మనం చూస్తాం, కలుపును కత్తరించి పడేస్తాం, తీసి పడేస్తాం, బాగా మంచి పెరుగుతూ ఉంది. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఉన్న చెడును కత్తరించినప్పుడు ఎవడైనా ఏదైనా ఒక మాట, అరే నువ్వు ఇలా జీవిస్తున్నావు అని చెప్పినప్పుడు అది ఎవరికైనా కూడా బాధకది. కానీ తన యొక్క జీవితం తర్వాత తెలుస్తుంది, అది ఎదుగుతూ ఉంది, జీవితం సంతోషంగా ఉంటుంది ఆ యొక్క జీవితం. ఆ విధంగా కత్తరించి మనల్ని ఎదిగేటట్లుగా చేస్తాడు. కాకపోతే అదిగో ఆ గద్ద మాదిరిగా కాకుండా మనము ఇదిగో గింతే కోడి పిల్లల్లో చేరి ఇదే నా ద్రాక్షవల్లి అనుకోకుండా క్రీస్తు ప్రభు నా ద్రాక్షవల్లి అని చెప్పేసి ఆయన కట్టు పెట్టుకొని జీవిస్తే తండ్రి మనల్ని కత్తరిస్తాడు. ఆ విధంగా సరిచేస్తాడు, కత్తరించి సరిచేసి మనల్ని ఎదిగేటట్లుగా చేస్తాడు. అదిగో ఆ గద్ద ఏ విధంగా ఎగిరిందో పైకి, ఇంకో గద్ద ఆ మాదిరిగా మనల్ని కూడా ఎగిరేటట్లుగా చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరి మనం అంటు పెట్టుకొని జీవించాలి. ఒకసారి తండ్రి కొడుకు ఇద్దరు కూడా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అబ్బాయి పాపం చిన్న కాయల్ని తింటూ ఉన్నాడు. చాలా బాగున్నాయి, తీయగా కాయలు ఉంటే పోటలు లేదు, చీకటి పడుతూ ఉంది. ఈయనేం పోతున్నాడు, అబ్బాయి అక్కడే చెట్టు దగ్గర తింటూ ఉంటే ఆ అబ్బాయికి చెప్పలేక కొడుక్కి, అయ్యా చీకటి పడుతూ ఉంది, నువ్వు రా తినకుండా పోదామని చెప్పలేక కొడుకు మీద ఉన్నటువంటి ఒక ప్రేమతోటి ఆయన అన్నాడంట, ఇదిగో చీకటి పడుతుంది కదా, ఇదిగో నువ్వు తింటూ ఉండిలే కానీ తింటూ రా, నేను వెళ్తూ ఉంటాను, అయితే నీ పేరు పిలుస్తూ ఉంటా. నేను ఎప్పుడైతే నా మాట నీకు వినపడదో, సన్నగిలుతుందో నా మాట, అప్పుడు నువ్వు వచ్చేసేయి, పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసేయి, ఆడ నువ్వు ఉండొద్దు, ఎందుకంటే చీకటి పడుతూ ఉంది అని చెప్పాడంట. ఎందుకు ఈ విధంగా చెప్పాడంటే, ఇదిగో ఆ విధంగా ఒకవేళ గనక ఆ అబ్బాయి ఆయన మాట వినకుండా పట్టించుకోకుండా గనక ఇలానే అడవిలో ఉండిపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలకు ఆయన దొరుకుతాడు, చచ్చిపోతాడు. అలా ఆయన బాధ పెట్టకుండా, ఆ అబ్బాయిని బాధ పెట్టకుండా, ఇదిగో చూడు ఏ విధంగా రా, నువ్వు నాతోటి రా, నువ్వు కనుక నా మాటని వచ్చినట్లయితే, ఆయనతోటి ఉన్నట్లయితే నువ్వు ఆయనతోటి వెళ్ళిపోతావు తండ్రితోటి, ఇక్కడ క్రూర మృగాలు నిన్నేం చేయవు. మన తండ్రి కూడా అంతే. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనల్ని బాధ పెట్టడు, మనల్ని కష్టపెట్టడు, మనల్ని ఇదిగో నువ్వు నాకు అంటి పెట్టుకొని జీవించు, నాతో పాటు నువ్వు ఉండు అని చెప్పేసి ఈ విధంగా ప్రభువు చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒకవేళ అబ్బాయి గనక ఆయన యొక్క నాన్న మాట వినకుండా ఆడే ఉండుంటే క్రూరముగాలు ఎలా చంపి ఉంటాయి, మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క మాట వినకుండా, క్రీస్తు ప్రభు యొక్క వాక్యం ప్రకారం మనం జీవించకుండా, ఆ విధంగా మనం జీవించినట్లయితే మన యొక్క పాప మార్గంలో పడి మనం కూడా ఎండిపోతాం, నాశనం అయిపోతాం, నరకానికి పోతాం, ఆ విధంగా ఉండిపోతాం. ప్రియమైనటువంటి సహోదరు, అందుకే ప్రభు మనకు అందరికీ కూడా ఇదిగో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అంటు పెట్టుకొని జీవించండి, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను, ఇదిగో మీరు నా మాదిరిగా నన్ను అంటు పెట్టుకొని జీవిస్తే మీరు ఫలిస్తారు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభువుని అంటు పెట్టుకొని జీవించేదానికి ప్రభువే మనకు జీవాధారం, జీవనాధారం అని చెప్పేసి మనం గ్రహించేదానికి, ఆ విధంగా గ్రహించి మంచిగా మరి ఫలించేదానికి కావలసినటువంటి శక్తిని ప్రభువు మనకి దివ్యబలి పూజలో ప్రసాదించమని మనందరం కూడా వేడుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. తన యొక్క బిడ్డల విశ్వాసంతో ఏది అడిగినా కూడా తప్పకుండా ప్రసాదిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క అవసరాలను ప్రభువు ముందు పెడదాం. మొట్టమొదటగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు ఎవరైతే మరి ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడానికి వారి జీవితాలను అంకితం చేసుకున్నారు, ప్రతి బిడ్డను కూడా మరి దేవుడు దీవించాలని చెప్పేసి
వాళ్ళకు ఎదురయ్యేటువంటి యొక్క కష్టాల్లో అడ్డంకుల్లో తోడుగా ఉండి వారికి శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కూడా మన దేశ నాయకుల గురించి ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకుడి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా యొక్క కరోనా వ్యాధి ప్రబలమవుతున్నటువంటి యొక్క సమయాన మరి వాళ్ళందరూ కూడా మంచి కార్యాలను చేపడుతూ ప్రజలందరికీ కూడా చేదోడుగా ఉంటూ మరి వాళ్ళందరినీ కూడా రక్షించేదానికి వారు నిస్వార్థ బుద్ధితోటి వారి యొక్క సేవలను వారికి అందించేదానికి కావలసినటువంటి యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క మంచి మనస్సును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము ఈరోజు సుశేష పట్టణంలో విన్నట్లుగా ప్రభువా మీరే నిజమైనటువంటి ద్రాక్షావల్లి అని చెప్పేసి మేము నమ్మి ఆ ద్రాక్షావల్లికి మీకే మేము అంటిపెట్టుకుని జీవించేటట్లుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ లోకంలో ఎన్నో రకరకాలైనటువంటి ఒక ద్రాక్షవల్లులు మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అవి కాదు, అవి వాటికి అంటిపెట్టుకుని జీవిస్తే మేము చివరికి చేరుకునేది నరకానికే అని చెప్పేసి ఆ విధంగా మా జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవించే నిత్య జీవితాన్ని పొందలేము అని మేము గ్రహించి మీకే అంటుపెట్టుకుని జీవించేదానికి కావలసినటువంటి యొక్క బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేమందరం కూడా ప్రత్యేక విధంగా ప్రభువా కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతోమంది ప్రభువా ఆక్సిజన్ దొరక్క, ఎంతోమంది హాస్పిటల్లో బెడ్లు దొరక్క ఆ విధంగా మరణిస్తూ ఉన్నారు ప్రభువా. వారి యొక్క బంధుమిత్రులు విలపిస్తూ ఉన్నారు ప్రభువా. మీకు తెలియనిది ఏం లేదు ప్రభువా. మీరు సర్వశక్తిమంతులు, ఈ లోక సృష్టికర్త అని చెప్పేసి మేము దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. కాబట్టి మా యొక్క విశ్వాసాన్ని మన్నించి మా పాపాలను క్షమించి ప్రభువా ఈ యొక్క కరోనా వ్యాధిని పూర్తిగా ఈ లోకము నుంచి తొలగించి మేము మీ యందు దృఢమైనటువంటి యొక్క విశ్వాసంతో జీవిస్తూ మీరే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి మీ యొక్క నామాన్ని మేము మహిమపరిచేదానికి కావలసినటువంటి యొక్క భాగ్యాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సుజనాత్ముడా, నా పేదరుదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు పవిత్రమైన ఈ పాస్కా పరమరహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యం మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణముగా వించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కరతాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుడితో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే పరమాత్ముని వరవిందు, మధురమే పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయనే మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సాయపడి మమ్ము అక్షయ జీవమునకు చేర్చగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలో నిరమ్మను నేనయ్యా. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలో నిరమ్మను నేనయ్యా. నిన్ను వీడి ఒక క్షణమనలేనయ్యా, జీవనదాత యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలో నిరమ్మను నేనయ్యా. తల్లి గర్భముందుండి ఎదిగే శిశువు తల్లి నుండి పొందును ఆహారం. గర్భమందుండి ఎదిగే శిశువు తల్లి నుండి పొందును ఆహారం. నిత్యము జీవము నీ నుండే పొందునది, నిత్యము జీవము నీ నుండే పొందునది. నీ కృపలేక జీవించగలనా, నీ కృపలేక జీవించగలనా. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలో నిరమ్మను నేనయ్యా. ద్రాక్షావల్లి